దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగినుట జీవ సాధనము. దేవుని వాక్యాన్ని ఉంటున్న దేవుని పిల్లలైన వారలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దీవించబడతాడండి. దేవుని యందు చాలామంది భక్తిని కలిగి ఉంటున్నారు, కానీ భయము కలిగి జీవించేవారు చాలా తక్కువ మంది అండి. భక్తి అనేది అన్ని జనుడు కూడా చేస్తాడండి, కానీ మనం దేవుని యందు భయము కలిగి జీవించాలి. భక్తి కూడా ఇంపార్టెంటే, కానీ దేవుని బిడ్డలారా, భక్తి కంటే భయము మనకి ఎక్కువగా ఉండాలండి. ఎందుకంటే మనలో దేవుని భయం అనేది ఉన్నప్పుడు మనం పాపం చేయడానికి ఇష్టపడం, మనం పాపం చేయడానికి భయపడతామండి. కాబట్టి ఈ లోకములో దేవుని బిడ్డలారా, దేవునికి భయపడిన వారు చాలామంది దీవించబడ్డారు. వారిలో ప్రథమంగా అబ్రహాము దేవునికి భయపడ్డాడు. ఏమండి, మంత్రసానులు కూడా దేవునికి భయపడ్డారండి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే యోసేపు దేవునికి భయపడ్డాడండి. ఇలా దేవునికి భయపడిన వారందరూ వారి జీవితాల్లో దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ లోకములో దేవుని భయం లేని వాళ్ళు ఏ విధంగా ఉన్నారో కూడా మనకు తెలుసు. చాలామంది దేవుని బిడ్డలారా పాపం చేయడానికి భయపడలేదండి. ఎందుకో తెలుసా? పాపం చేయడానికి వారు ఎందుకు భయపడలేదంటే దేవుడు అంటే వారికి భయం అనేది లేదండి. అందుకే కీర్తనలో ఒక మాట ఉందండి, భయము నొంది పాపము చేయకుడి, భయము నొంది పాపము చేయకుడి. అంటే పాపము చేయటం ద్వారా శాపం వస్తుంది. పాపము చేయటం ద్వారా దేవునికి వ్యతిరేకంగా మనం పాపాన్ని మూటగట్టుకున్న వారం అవుతామండి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము. జీవసాధనం అంటే ఈ లోకములో మనం బ్రతకడానికి, దీవించబడ్డానికి అనుకూలమైనది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఈ లోకములో సమృద్ధికరమైన ఆశీర్వాదాలు అనుభవిస్తాడు. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో వాక్యాన్ని విని బిడ్డలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. అప్పుల్లో ఉన్న వారికి అప్పుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరెటువంటి కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, దుఃఖములో ఉన్న విడుదల కలిగించండి. దేవా, నిన్ను ఆశ్రయించు వారి జీవితాల్లో మీరు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. సమాధానం లేని కుటుంబాలకు సమాధానం దయచేయండి. యవనస్తులు మార్చండి అయ్యా. ఎంతోమంది యవనస్తులు చెడిపోతున్నారు, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, ఆన్లైన్ గేమ్స్కి, బెట్టింగ్ గేమ్స్కి బానిసలైపోతున్నారు. వారికి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అలాగే నా ప్రభా, ప్రత్యేకంగా పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి జ్ఞానము దయచేయండి అయ్యా. వారి పరీక్షల్లో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం అయ్యా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, శుభకార్యాలు చేసుకుంటున్న కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మా ప్రధానమంత్రిని, మా ముఖ్యమంత్రిని, మా నాయకులను, అధికారులను సైతము దీవించండి. ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారందరి జీవితాల్లో మీరు ఘనమైన కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.